పిల్లలకి ఏదైనా కావాలంటే తండ్రికి తల్లికి ఎలాగైతే చెప్తూ ఉంటారో, ఆ తల్లికి తండ్రికి చెప్తున్నప్పుడు తల్లి తండ్రి కూడా పిల్లలు అడిగింది అది మంచిదైతే ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. సృష్టిని కలుగు చేసిన దేవుడు కూడా మనం ఏదైనా దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైనది అయితే మాత్రమే దేవుడు మనకి అది అనుగ్రహిస్తూ ఉంటాడు. చిన్న బిడ్డకి 500 కాగితం ఇచ్చి కొడి దగ్గరికి వెళ్ళి ఏమైనా కొనుక్కో అని ఇచ్చామనుకోండి, 500 రూపాయలకి ఏమొస్తాయో అన్నీ కూడా కొనుక్కొని తెచ్చేసుకుంటాడు. ఎందుకంటే చిన్న బిడ్డకి 500 యొక్క కాగితం యొక్క విలువ తెలియదు. అలాగే దేవుడు కూడా మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, మనం దేవుణ్ణి ఏదైనా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏదైతే మనకి మేలుకరంగా ఉంటుందో దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రార్థనలో మనం దేవుణ్ణి అడిగినప్పుడు, దేవా నాకు ఇది కావాలి, నా పట్ల నువ్వు మేలుచ్చే, అది మంచిదైతే నాకు దయచే తండ్రిని మనము దేవుని దగ్గర ప్రార్థనలు వేడుకున్నవారుగా మనం ఉండాలి.